నేటి పంచాంగం వివరణ నవంబర్ 6, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. తిది పాడ్యమి, మధ్యాహ్నం 2:55 వరకు, తదుపరి విధియ. నక్షత్రం భరణి, ఉదయం 6:33 వరకు, తదుపరి కృత్తిక, తెల్లవారుజామున 3:28 వరకు. యోగం వ్యతిపాత, ఉదయం 6:59 వరకు, కరణం కౌలవ, మధ్యాహ్నం 2:55 వరకు, తదుపరి తైతుల, రాత్రి 12:59 వరకు. వర్జం సాయంకాలం 5:01 నుండి 6:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:51 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2:38 నుండి 3:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:49 వరకు. యమగండం ఉదయం 6:20 నుండి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 1:21 నుండి 2:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంకాలం 5:39. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సజావుగా సాగడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక సోదరులతో ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు రాజీకు దూర్చుకుంటారు. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలబడుతుంది. అలాగే తల్లి తరపు వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదర మైత్రి కనబడుతుంది. అలాగే ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు లభిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు రుణయత్నాల ద్వారా కూడా ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే బంధువులతో తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కూడా తీరిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మంచి పనితనం చూపడం వలన ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు విజయాన్నే పొందుతారు. ఇక విద్యార్థులు అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో మంచి సహకారం అనేది అందుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువుల నుండి ఒక వ్యవహారంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహం అనేది తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ధనాదాయం సరిపోనందువలన నూతన రుణాలు అయితే చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బాధ్యతలు అధికమై కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మానసికంగా ప్రశాంతంగా ఉండండి. అధిక ఖర్చులు కనబడుతున్నాయి. కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కాస్త పంట నష్టం అనేది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు చేయడం మీకు ఈరోజు ఎంతో మంచిది. ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటుతనం అసలు పనికిరాదు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నవి. ఇక శ్రమ పెరిగినా ఫలితం మాత్రం కనిపించదు. ఆదాయం సామాన్యంగా ఉండి అవసరాలు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది ఈరోజు, ఎందుకంటే నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని ఒత్తిడిలు అధికమవుతాయి, అలాగే బాధ్యతలు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కొత్త చిక్కులు వచ్చి పడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు నిరాశ మిగులుతుంది. ఇక మహిళలకి కొంత అశాంతి కూడా కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సజావుగా సాగిపోతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిథున రాశి వారికి రోజు బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు, అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు కార్యసిద్ధి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి రోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తెరపడుతుంది. ఇక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈరోజు వెనుకాడరు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత సంతోషకరంగా ఈరోజు వ్యాపారాలను సాగదీస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఈరోజు విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం వలన ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంట బయట అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలిస్తుంది ఈరోజు. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలను మంచి లాభాలతో ముందుకు తీసుకెళ్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశి వారు మరింత ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా నెట్టుకొస్తారు. సమాజ సేవలో మీ పాత్రను అందరూ ప్రశంసిస్తారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి దక్కుతాయి. ధార్మికవేత్తల సూచనలతో మీ భావాలను కొన్ని మార్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ఒక వ్యక్తి ద్వారా చేయూతను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా కలిసి వచ్చే సమయం. వీరిపై భారం కూడా తగ్గుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు అన్ని విజయాలు సొంతమవుతావని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు కీలక సందేశంతో ఊరట లభిస్తుంది. మహిళలకి కుటుంబంలో ఉత్సాహం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో పైచేయిని సాధిస్తారు. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈరోజు
ఇక ఈరోజు సింహరాశి వారు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. ఇక ఈరోజు బంధు లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. శుభవార్తలను వింటారు. ఇక ఏవైతే మీ ఆలోచనలు ఉన్నాయో వాటిని అమలుపరచడంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ఇక పలుకుబడి మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఇతరులకు సైతం సాయం అందించేంత దాతృత్వాన్ని చాటుకుంటారు ఈరోజు. అలాగే స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. అవసరాలు తీరుతాయి. అలాగే మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక తండ్రి తరపు వారితో వివాదాలు ఏవైతే ఆస్తిపై నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆశించిన లాభాలు దక్కుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశించిన మార్పులు అనేవి సంభవించవచ్చు. అలాగే పారిశ్రామికవేత్తలకు కళాకారులకు మరింత అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. కుటుంబ విషయంలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే అయిన వారి వల్లే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు వినకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మానసిక ఇబ్బంది అనేది తప్పదు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులతో విరోధాలు నెలకొన్నా ఏదోలా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు అనేది మీకు ఈరోజు పనికిరాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా సాగడం మీకు మేలు చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉన్నత ఆలోచనలు కలిగినా ప్రయోజనం ఉండదు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆప్తుల సలహాలు బాగా కలిసి వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి రోజు చూసుకున్నట్లయితే గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో మీ పాత్ర పోషిస్తారు.
భూ వివాదాలు తీరి ప్రయోజనాలనేవి సిద్ధిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను పంచుకుంటారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు ఈ రోజుతో తీరిపోతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో పట్టుదల పెరగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విజయాలనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు శివ స్తోత్రాల పఠనం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఈరోజు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగడం వలన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణ లభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక ఈరోజు చేసే పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి ఈరోజు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు. మిత్రులతో ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని ఇబ్బందులను అధిగమించి మీ సత్తాను చాటుకుంటారు. ఇక విద్యార్థులు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఓర్పు నేర్పుతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు మీ సొంతమని చెప్పవచ్చు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది సమకూరుతుంది. కుటుంబంలో అందరి ఆమోదంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఇంట కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఎదురంటూ ఉండదు. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సాఫీగా సాగిపోతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుండి ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారి ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుసు రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శుభవార్తలు అనేవి అందుతాయి. కొత్త మిత్రులు అనేది ఏర్పడతారు. ప్రముఖుల పరిచయం కూడా కలుగుతుంది. శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆశాజనకంగా సాగుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తుతిని పఠించడం వలన
మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే గృహమున వివాహ విషయమై చర్చలను జరుపుతారు. ఇక మకర రాశి వారి ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. మకర రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలం అనేది పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభయోగాన్ని కలిగజేస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది ఉంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారికి చాలా ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. మకర రాశి వారి రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆలోచనలకు కార్యరూపం అనేది వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులైతే తమ సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఇక ఈరోజు బాకీలు వసూలై ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. సంతానం నుంచి ఎదురైన సమస్యలు కూడా పరిష్కారమైపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధి బాటలో నడుస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇక ఉన్నతాధికారులు కూడా తమ పనితీరు వలన ప్రశంసలను పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అవార్డులు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు రావాల్సిన పదవులు అనేవి చేతికి అందుతాయి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఫలితం అనేది అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక బంధు లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. కుంభరాశి వారు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే కొన్ని సమస్యలు తీరి ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకోని ఆహ్వానాలంది ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆదాయం మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకు చిక్కులు తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకుంటే సమాజంలో ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలను, లాభాలను పొందుతారు.
పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. మంచి లాభాలను పొందుతారు. మంచి వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. మంచి మాట తీరుతో శత్రువులను సైతం మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే నివసిస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ రోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. మీనరాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడతారు. ఇక ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వడ్డంటే డబ్బుగా ఉంటుంది. బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబంలో అందరితోనూ ప్రేమ పంచుకుంటారు. ఇక సంతానం నుంచి మరింత సౌఖ్యం అనేది కలుగుతుంది. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.